మీకు అభిమానులు అంటే నందమూరి వంశంలో నాన్నగారి దగ్గర నుంచి ఆ నందమూరి అన్న పేరుకి ఉన్నటువంటి అభిమానులు కాదండి, ఇట్స్ ఆల్సో పర్సనాలిటీకి అట్రాక్ట్ అయినటువంటి అభిమానులు అంటారు. మీరు ఎలా రియాక్ట్ అవుతారు సార్? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు నా కోసం అని అనిపిస్తుందా? లేదు, వాట్ యు ఫీల్ అబౌట్? డెఫినెట్గా మరి ఇంతమందితో భావస్తురాణి జన్మాంతర సహృదాణి అంటారు మహాకవి కాళిదాసు. అంటే ఏ జన్మలో ఒకళ్ళిద్దరితో మనకి ఏదైనా అటాచ్మెంట్ ఉంటే ఒకళ్ళు పొందొచ్చు ఈ జన్మలు అంటారు. బట్ ఇంత విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే ఇక అది ఏ పూర్వజన్మ సుకృతమో ఏ వాళ్ళకి నాకు విడదీయలేని అనుబంధమో అనిపిస్తుంది, అంతే. అది వాళ్ళకి ఎంత అనిపిస్తుందో మీరు అంత తిరిగి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు, అంత కనెక్ట్ మీరు మెయింటైన్ చేసుకుంటారు. వాళ్ళు నా మూడ్స్ వాళ్ళకి తెలుసు, అభిమానులు అందరికీ. ఏమి అన్నా కూడా ఒకవేళ ఆ సీన్ సన్నివేశం మూడ్లో ఉన్నా ఏమన్నా కూడా చేయి చేసుకున్నా కూడా అప్పుడప్పుడు ఏం అసలు ఆడ పోలీసు ఎవరు కూడా కంట్రోల్ చేయలేరండి. నేను వెళ్తే అది మాత్రం ఫ్రాంకు, అంతా మన చేతుల్లో ఉంటుంది వాడిని కంట్రోల్ చేయడం. హ్యూమన్ సైకాలజీ అది. అండ్ ఆల్సో చూపులో కూడా కంట్రోల్ అయిపోతారండి. ఒక్కోసారి బాలయ్య బాబు గారు ఇలా అంటారు, అలా కూడా అనక్కర్లేదు, ఇలా అంటారు అంతే చాలు, అది కంట్రోల్ అయిపోతుంది. అంటే జనరల్గా వాళ్ళు చాలా డిసిప్లిన్. నేను చూస్తున్నాను, నేను ఈ ట్రావెల్లో రెగ్యులర్గా నాకు ఎన్ని ఫోన్స్ వస్తాయండి. సడన్గా ఫోన్ చేస్తారు, నేను బాలయ్య బాబు అమ్మని పలానా ఊరి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఏంటంటే ఏం లేదండి సినిమా బాగుండాలని ఫోన్ పెట్టేస్తాను. అంటే ఏముండదు, జస్ట్ ఫోన్ చేసి సినిమా బాగుండాలని బాగా ఆడాలి 100 రికార్డ్స్ బద్దలు కొట్టేది సార్ అని ఫోన్ పెట్టేస్తాను. అంటే అవి ఎంటుంటే మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. అంటే అసలు అలా ఎంతోమంది అసలు ఏంటో అలా సార్ ఇక్కడ థియేటర్లోనూ మనకి కొంచెం మంచి థియేటర్ పడట్లేదండి, కొంచెం మీరు చూసుకోండి అంటే ఆ కేర్ ఏంటి, అది మనందరం వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి పెట్టినట్టు అనమాట. అంటే రిప్రజెంటేటివ్స్ కింద మళ్ళీ ఇంకోటి ఫోన్ చేస్తారు, సార్ అక్కడైతే ఇలా బాగుంటుంది, ఇక్కడైతే ఇలా. ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఇంకా అసలు ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే I was experienced when we did went for the 400 days legend Emmanuel. Yeah, for them it's like he's ours, and he gives them that. He gives them that. I think throughout he was just standing and he was like waving at every person individually. ఒకడు అద్దం పగలు కూర్చాడు అభిమానంతో. నేను అద్దం నుంచి కనపడుతున్నాను అతనికి, బాబా అభిమానం దాన్ని తప్పు పడట్లా, అది సరిపోట్లా చాలట్లేదు, అదేంటి అది ఏదో అడ్డం రాయి తీసి దాని ఎదురు నిలబడున్నా బ్యాట్ కొట్టాడు అంతే, పడాలని ఎక్కడ పడిపోయింది అద్దం. అందరూ భయపడ్డారు, ఏమో చాలా నిలబడున్నా చూస్తున్నారు. అతని పోలీసులో అంటే పడతారు, వద్దండి వదిలేండి అతను వదిలేసేయండి, అది మీకు అర్థం కాదు, అది వదిలేండి అతను. అది అర్థం చేసుకునే గొప్ప మనస్తత్వం ఈయనకు ఉండడం, అది నిజంగా గొప్ప హృదయం. జస్ట్ గివ్ అండ్ టేక్ బ్యాక్. అది దానికోసం కాకుండా అది చెప్పినట్టు నేను అదే పురుషుల సుకృతము జన్మల అనుబంధం, ఏ విడదీయలేని అనుబంధం. అంటే బయట నేను కొంచెం సైలెంట్గా ఉంటాను, సినిమాలో ఎక్కువ మాట్లాడతాను. సైలెంట్ మర్చిపోయారు మీరు, నేను సైలెంట్గా ఉంటాను. నాకు అప్పుడు చెవుడు ఏమో నాకు చెవుడు అప్పుడు. మరి బయట సైలెంట్ సినిమాల్లో వాగుతానంటే మరి నేను బయట నాకు